ఎనిమిదో వ్యాయామము, సులభతర వ్యాయామాల్లో ఎనిమిదో వ్యాయామము. ఈ వ్యాయామము ఇలా పడుకునే చేయాలి. ఇలా పడుకుని చేయడం వల్ల 14 పాయింట్లు క్లియర్గా కనపడవని కూర్చుని కిందటి క్లాస్లో చేసి చూపించాము. అక్కడ పాయింట్స్ క్లియర్గా కనపడ్డాయి. ఇప్పుడు అసలు చేయవలసిన పద్ధతి ఇలా పడుకునే చేసి చూపిద్దాం. ఎడం చేతి వేళ్ళని ఇలా కలిపి మెడ వెనకాల పెట్టుకోవాలి. మెడ వెనకాల ఎముకకు పెట్టి కుడి చేతి చూపుడు వేళ్ళని చెస్ట్ క్యావిటీకి కింద పై పొట్టలో సెంటర్ భాగంలో చూపుడు వేలుతో ఇట్లా నొక్కిన చోట మనసు పెట్టి 30 సెకండ్స్ ధ్యానం చేయాలి. మెడ వెనకాల మొదటి పాయింట్. రెండో పాయింట్ ఇప్పుడు మనం ఇక్కడ చెస్ట్ క్యావిటీ మీద నొక్కింది. మూడో పాయింట్ ఇంకొక అంగుళం కిందకి రావాలి. చూపుడు వేలుతో నొక్కాలి. కళ్ళు మూసుకుని నొక్కిన చోట మనసు పెట్టి 30 సెకండ్స్ ధ్యానం చేయాలి. నాలుగో పాయింట్ ఇంకొక అంగుళం కిందకి రావాలి. చూపుడు వేలిని దాదాపుగా బొడ్డుకు పైన నొక్కి పెట్టి ఎక్కడ నొక్కేమో అక్కడే మనసు పెట్టి 30 సెకండ్స్ ధ్యానం చేయాలి. కళ్ళు మూసుకుని చేయాలి. ఈసారి చూపుడు వేలిని బొడ్డులో పెట్టాలి. ఐదో పాయింట్ వేలి ఇలా పైకి లాగాలి, బొడ్డుని పైకి లాగాలి కొద్దిగా. కళ్ళు మూసుకుని నొక్కిన చోట మనసు పెట్టి 30 సెకండ్స్ ధ్యానం చేయాలి. ఐదో పాయింట్ ఇది. 6 బొడ్డులో బొటన్ వేలు పెట్టి కిందకి నెట్టాలి. ఆనస్ వైపుగా నొక్కిన చోట మనసు పెట్టి 30 సెకండ్స్ ధ్యానం చేయాలి. ఏడో పాయింట్ బొడ్డులో చూపుడు వేలు పెట్టి కుడి భుజం వైపుగా పైకి లాగాలి. నొక్కిన చోట మనసు పెట్టి 30 సెకండ్స్ ధ్యానం చేయాలి. ఎనిమిదో పాయింట్ బొడ్డులో చూపుడు వేలు ఉంచి పెట్టి ఎడం భుజం వైపుగా పైకి లాగాలి. నొక్కిన చోట మనసు పెట్టి 30 సెకండ్స్ ధ్యానం చేయాలి. తొమ్మిదో పాయింట్ బొడ్డులో చూపుడు వేలు పెట్టి కుడి తొడ వైపుగా కిందకి నెట్టాలి. నొక్కిన చోట మనసు పెట్టి 30 సెకండ్స్ ధ్యానం. పదో పాయింట్ బొడ్డులో బొటనవేలు పెట్టాలి. ఎడం తొడవైపుగా కిందకి నెట్టాలి.
11వ పాయింట్, ఇక్కడ చెస్ట్ క్యావిటీలో అడుగు వైపున ఎముక ఉంటుంది, రిబ్ బోను. ఈ బోన్కి మధ్యలో కొంచెం కింద పై పొట్టలో చూపుడు వేలు పెట్టి నొక్కిన చోట మనసు పెట్టి ధ్యానం చేయాలి. 11వ పాయింట్ ఇది.12వ పాయింట్, ఎడమవైపుగా ఈ చెస్ట్ క్యావిటీలో అడుగు వైపున ఉన్న ఆఖరి ఎముకకి రిబ్బు అనేది మధ్యలో కొద్దిగా కిందగా ఎడం వైపుగా పై పొట్టలో చూపుడు వేలుతో నొక్కిన చోట మనసు పెట్టి ధ్యానం చేయాలి. 30 సెకండ్స్. పదమూడవ పాయింట్, బొటన వేలు వాడాలి. ఈ తొడకి, ఈ గజ్జర్పై ఎత్తుక్కి ఒక అంగుళం పైన బొటన వేలుతో కింది పొట్టలో ఇట్లా బొటన వేలుతో నొక్కి పెట్టాలి. నొక్కిన చోట మనసు పెట్టి ధ్యానం చేయాలి. 30 సెకండ్స్. పద్నాలుగో పాయింట్, చూపుడు వేలు వాడాలి. బొడ్డుకి, ఈ తొడకి ఇట్లా క్రాస్గా ఒక గీత గీసుకుంటే ఆ గీతకు మధ్యలో చూపుడు వేలుతో కింది పొట్టలో నొక్కిన చోట మనసు పెట్టి ధ్యానం చేయాలి. 30 సెకండ్స్. పద్నాలుగు పాయింట్లు అయిపోయిన తర్వాత మెడ వెనకాల పెట్టిన చేతిని తీసేయచ్చు. పక్కన పెట్టుకుని ఈ చేయి పక్కన పెట్టుకుని రిలాక్స్ అవ్వచ్చు. ఈ వ్యాయామం చేయడం వల్ల ఈ వ్యాయామం అసలు చేసేటప్పుడు 6వ పాయింట్కి, 10వ పాయింట్కి, 13వ పాయింట్కి బొటన వేలు వాడాలి. మిగతా పాయింట్లన్నిటికీ చూపుడు వేలే. ఏ వేలైతే నొక్కి పెడుతున్నామో శరీరం మీద ఆ వేలు ఒక్కటే శరీరానికి తగలాలి. మిగతా వేళ్ళు శరీరానికి తగలకుండా పైకి ఉండాలి. ఈ వ్యాయామం చేయడం వల్ల శరీరంలో ఉన్న ఎండోక్రైన్ గ్లాండ్స్ యాక్టివేట్ అవుతాయి. వాటి స్రవిస్తున్న ద్రవాలు చాలా చక్కగా ప్రవహించి శరీరం పూర్తి ఆరోగ్యంతో ఉంటుంది. మజిల్స్ టోనప్ అవుతాయి, స్ట్రాంగ్ అవుతాయి, నరాలు టోనప్ అవుతాయి, రక్త ప్రసారము, ఉష్ణ ప్రసారము, వాయు ప్రసారం ఇంక్రీజ్ అవుతాయి. నైట్ చక్కగా నిద్ర పడుతుంది. నిద్ర లేనితనం అనే అనారోగ్యం తగ్గి గాఢ నిద్ర కలుగుతుంది. క్రమం తప్పకుండా రోజు చేసుకోవాలి. సుఖీభవ.